బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోల్కతాలో లా చదివే విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. అయితే ఈ ఘటన ఈ నెల 25న అంటే జూన్ 25న మొన్న 2 రోజుల కిందట జరిగితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల గురించి పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. అయితే ఈ అత్యాచారం ఒడిగట్టింది మాత్రం కాలేజీకి సంబంధించిన వాళ్ళే అని తెలియడంతో కలవరపాటుకు గురవుతున్నారు. కాలేజీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే ఈ ఘటన 25న అంటే మొన్న జూన్ 25న జరిగితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లా చదివే విద్యార్థినిపై అదే కాలేజీకి సంబంధించి ఇద్దరు సిబ్బంది అలాగే పూర్వ విద్యార్థిని కలిసి అత్యాచారం చేయడమే కలవరపాటుకు గురి చేసింది. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తనిఖీ చేస్తున్నారు. గతంలో కూడా మనం కోల్కతాలో ఆర్జికర్ హాస్పిటల్లో ఎంత ఘోరమైన అత్యాచారం జరిగిందో మనందరం చూసాము. ఇప్పటికీ ఆ ఘటన తలుచుకుంటేనే గుండెల్లో గుబులు పుడుతోంది. ఒక మహిళను అక్కడ మెడికల్ కాలేజ్ విద్యార్థినిని ఎంత దారుణంగా హింసించి చంపాడో ఆ ఆగంతకుడు మనందరం ఇప్పటికీ కూడా మన కళ్ళల్లో గుర్తుండిపోయింది. ఆ విజువల్స్ కానీ ఆ విషయం కానీ ఇప్పటికీ మనం మరవలేము. ఇక ఆడపిల్లలపై వరుసగా అఘాయిత్యాలు జరుగుతున్నాయన్న సమాజంలో ఏ రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ ఇక రోజుకొక కొత్త అత్యాచారం ఇలా జరుగుతూనే ఉన్నాయని రోజుకొక కొత్త విషయం వెలుగులోకి రావడంతో పిల్లల తల్లిదండ్రులు విద్యార్థినుల తల్లిదండ్రులు పిల్లల్ని కాలేజీకి పంపాలంటేనే భయం వేస్తుంది. ఇక కాలేజీలో చదివే విద్యార్థులకి టీచర్స్ కానీ అక్కడి సిబ్బంది కానీ రక్షణ కల్పించాలి. కానీ వాళ్ళ అత్యాచారానికి పాల్పడడం ఇంకా కలవరపాటుకు గురి చేస్తున్న విషయం అనేది చెప్పాలి. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము ఫోన్ ఇన్ లో అందిస్తారు. రైట్ రాము, చెప్పండి. ఇక ఈ ఘటన జరిగింది 25కి అయితే ఇంత ఆలస్యంగా వెలుగులోకి రావడం ఏంటి? అక్కడ సిబ్బంది కావచ్చు, అక్కడ పూర్వ విద్యార్థిని కావచ్చు, ఇలాంటి అత్యాచారం జరగడంలో కాలేజీలో ఎలా ఉంది? అక్కడ వాతావరణం ఏ విధంగా ఉందంటారు? రైట్ రాము, చెప్పండి. రైట్, అయితే ఈ నెల 25న ఈ ఘటన జరిగితే ఇంత ఆలస్యం ఎందుకు జరిగి ఉండవచ్చు? అయితే ఈ ఘటన గురించి సిబ్బంది కానీ అక్కడి విద్యార్థినులు కానీ పూర్వ విద్యార్థిని అలాగే అక్కడి సిబ్బంది ఈ విషయం అంటే ఈ సామూహిక అత్యాచారంలో పాల్పడడం వెనుక అసలు కారణం ఏంటి? అక్కడి సిబ్బంది ఇలా చేస్తే కాలేజీలో చదివే మిగతా విద్యార్థులందరూ భయభ్రాంతులకు గురవుతారు కదా. అసలు సిబ్బంది ఇందులో ఇన్వాల్వ్ అవ్వడం అనేది ఇంకా పెద్ద విషయం. ఎందుకంటే సిబ్బంది కావచ్చు, టీచర్లు కావచ్చు, అందరూ విద్యార్థుల పట్ల చాలా కేర్ఫుల్గా ఉండాల్సింది. కానీ సిబ్బంది ఇందులో పాల్గొనడం పట్ల నిజంగానే ఇది చాలా కలవరపాటుకు గురి చేసే విషయం అని చెప్పాలి. రైట్ రాము మిగతా సమాచారం అందిస్తారు. రైట్ రాము, చెప్పండి. ఏమన్నా మనం చూసుకున్నట్లయితే కలకత్తాలో అయితే మరొక ఘోరం అయితే జరిగిపోయింది. అయితే ముఖ్యంగా సామూహిక అత్యాచారం లా విద్యార్థినిపై జరగడం అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా మరొక సంచలనంగా మారిన విషయం అయితే ఉంది. ఇది ముఖ్యంగా కాలేజీలోనే ఈ సంఘటన జరగడం అయితే, ఈ దుర్ఘటన జరగడం అయితే ఇది ఖచ్చితంగా దిగ్భ్రాంతి వ్యక్తం చేయాల్సిన విషయం అయినది. ముఖ్యంగా లా కాలేజీలో జూనియర్ అంటే ఈ లా కాలేజీలో అయితే సామూహిక అత్యాచారం జరిగింది. దీంట్లో మొత్తం 2 సిబ్బందులు అలాగే ఒక పూర్వ విద్యార్థి కూడా ఈ ఘటనలో పాల్గొన్నట్టయితే తెలుస్తుంది. దీనిపై అయితే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ సంఘటన ఈ నెల జూన్ 25న జరిగింది. అయితే 25న రాత్రి ఓ విద్యార్థిని కొందరు వ్యక్తులు అయితే బలవంతంగా సెక్యూరిటీ సిబ్బంది గదిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డట్టు తెలుస్తా ఉంది. దీనిపై పోలీసులు అయితే సమాచారం ఇచ్చారు. అయితే ఇది ఏదైతే మనకు కలకత్తాలోని కస్బాలోని సౌత్ కోల్కతాలో లా కాలేజీలో ఈ ఘటన జరిగినట్లయితే పోలీసులు తెలుపుతా ఉన్నారు. అయితే ఈ అత్యాచారం ఆ రోజు 25 రోజు రాత్రి అత్యాచారం జరిగిన తర్వాత మరుసటి రోజు దీనిపై కేసు నమోదైంది. మొత్తం మీద 3 నిందితులు అయితే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక వారిని అరెస్ట్ చేసిన తర్వాత వారిని అయితే విచారిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇందులో మొత్తం 2 సిబ్బంది ఉన్నారు, మరొకరు ఒక పూర్వ విద్యార్థి కూడా ఉన్నట్టు తెలుస్తా ఉన్నది. అయితే ముఖ్యంగా బాధితురాలకి ప్రథమ చికిత్స అందించి ఆమె వాగ్మూలం కూడా తీసుకున్నట్టు తెలుస్తా ఉన్నది. అయితే ఆమె వాగ్మూలం తర్వాతనే ఆ 3 నిందితులను అయితే అరెస్ట్ చేసినట్టు తెలుస్తా ఉన్నది. అయితే ఈ ఘటనలో మొత్తానికి ఆ స్థలాన్ని అయితే ఫోరెన్సిక్ సిబ్బంది కూడా పరిశీలించారు. ఏదైతే సెక్యూరిటీ గార్డుకు సంబంధించిన గదిని అయితే ఫోరెన్సిక్ సిబ్బంది అయితే పరిశీలిస్తున్నారు. దీనిపై దర్యాప్తు అయితే కొనసాగుతా ఉన్నది. మొత్తం మీద పశ్చిమ బెంగాల్లోనే ఇలాంటి ఘటనలు జరుగుతుండడం ఇప్పుడు దేశవ్యాప్తంగా అయితే ఒక ఆందోళన అయితే కలిగిస్తున్నది. అయితే గతంలో కూడా చూసాము మనము, ఏదైతే గతంలో ఒక జూనియర్ డాక్టర్ ఆర్జికర్ ఆసుపత్రిలో ఆ సెమినార్ రూమ్ లో జరిగిన ఘటన అయితే ఇప్పటికీ ఎవరు మర్చిపోలేరు. ఒక జూనియర్ వైద్యురాలపై అయితే ఆ అత్యాచారం జరిగిన ఘటన ఇప్పటికీ అందరి
కళ్ళ ముందే ఉన్నది. ఇలాంటి నేపథ్యంలోనే పశ్చిమ బెంగాల్ ఎవరైతే మనకు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారో మమతా బెనర్జీ అయితే దీనిపైన ఖచ్చితంగా తగిన చర్యలు అయితే తీసుకోవాలని చెప్పేసి దేశవ్యాప్తంగా సంచలనంగా అంటే ఇటు బీజేపీ నేతలు కానీ లేదంటే అటు విపక్ష నేతలు కూడా ఖచ్చితంగా అడుగుతా ఉన్నారు. ముఖ్యంగా బీజేపీ నేత అయిన అమిత్ మాలవియా కూడా దీనిపై ఈ ఘటనపై స్పందించారు. ఈయన కలకత్తాలోని ఒక లీడర్ గా ఉన్నారు, బీజేపీ నాయకుడిగా ఉన్నారు. ఆయన అయితే స్పందించారు. మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యమే ఇలాంటి దారుణాలకు కారణం అని చెప్పేసి ఆయన అయితే స్పందిస్తున్నారు. ముఖ్యంగా ఒక లా విద్యార్థినిపై అదే లా కాలేజ్ లో ఇలాంటి సామూహిక అత్యాచారం జరగడం ఏంటని చెప్పేసి వారైతే ప్రశ్నిస్తా ఉన్నారు. అయితే నిందితుల్లో ఒక పూర్వ విద్యార్థితో పాటు 2 సిబ్బంది కూడా ఉన్నారు. అయితే ఇందులో ఒక ఆయన ఒక విద్యార్థి ఒక సిబ్బంది లేదా ఒక విద్యార్థి కావచ్చు, టిఎంసి పార్టీకి చెందిన ఒక సభ్యుడని కూడా ఆయన పేర్కొంటున్నారు. మొత్తం మీద అర్జికర్ భయానక సంఘటన మరొక దారుణమైన సంఘటన పశ్చిమ బెంగాల్లో జరిగిందని చెప్పేసి ఆయన అయితే మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇలాంటి సంఘటనలు పశ్చిమ బెంగాల్లోనే ఎందుకు జరుగుతున్నాయి, ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి ఎందుకు ఇలాంటి చర్యలపై ఇలాంటి ఘటనలపై తగిన చర్యలు తీసుకోవడం లేదు, తన అసమర్థ పాలననే ఇలాంటి ఘటనలు చేసేలా ఇలాంటి ఘటనలు ప్రేరేపించేలా చేస్తుందని చెప్పేసి ఆయన అయితే తీవ్రంగా స్పందిస్తున్నారు. మొత్తం మీద ఈ ఘటనపై దేశవ్యాప్తంగా కూడా పలు ఏదైతే మనకు మహిళా సంఘాల నేతలు ఉంటారో వాళ్ళు కానీ లేదంటే మానవ సంఘాలు కూడా వీరు కూడా ఖచ్చితంగా పెద్ద ఎత్తున దీనిపై స్పందిస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఎక్కడ జరిగినా ఇది అమ్మాయిలపై జరిగే ఇలాంటి ఘటనలు అయితే వారు ఖండిస్తా ఉన్నారు. ఇక ముఖ్యంగా ఇదైతే ఈ నెల 25నే జరిగింది. 26న దీనిపై కేసు అయితే నమోదైంది. ఇక 27న ఇప్పుడు జాతీయ మీడియాలతో పాటు లోకల్ మీడియాలకు కూడా ఈ వార్తను అయితే పాకింది. ఇప్పుడైతే ఈ వార్తపై అయితే మొత్తం మీద ఈ ఘటనపై పోలీసులు అయితే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురినైతే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి దీనిపై అయితే దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఇక మరింత సమాచారం దీనిపై అయితే తెలియాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ రాము. రైట్, పూర్తి మిగతా సమాచారం కూడా మనకు తెలిసింది. అయితే ఇక్కడ పశ్చిమ బెంగాల్లోనే వరుసగా ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయని అటు బీజేపీ నేతలు కానీ ఇటు మిగతా పార్టీల నేతలకు సంబంధించి అందరూ కూడా పలువురు కొనియాడుతున్నారు. మమతా బెనర్జీ పాలన గురించి అందరూ కొనియాడుతున్నారు. ఈమె పాలనలోనే ఎందుకు వరుసగా అమ్మాయిల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయని కూడా అనడము. మరి గతంలో కూడా మనం చూసుకున్న ఆర్జికర్ హాస్పిటల్లో ఎంత దారుణానికి పాల్పడ్డాడో, ఆ అమ్మాయిని ఎంత దారుణంగా రేప్ చేసి చంపారనే విషయం కూడా మనం ఇప్పటికీ గుర్తొస్తేనే చాలా భయానకంగా ఉంటుంది. ఆ దృశ్యాలు కూడా తలుచుకుంటేనే భయానకంగా ఉంటుంది. చదువుకునే విద్యార్థుల మీద ఇంత దారుణానికి ఎందుకు పాల్పడుతున్నారు? కొందరైతే బయట వ్యక్తులు కావచ్చు, ఇంకా కొందరు కాలేజీ సిబ్బంది కూడా ఇలాంటి అత్యాచారాలకు పాల్పడడం అనేది ఇలా నేర ప్రవృత్తిని ఎందుకు పెంచుతుంది? అసలు ఈ నేర ప్రవృత్తి అనేది పశ్చిమ బెంగాల్లోనే ఎక్కువగా ఉంటుందనే దానికి నిదర్శనం మొన్న జరిగిన ఇన్సిడెంట్ కావచ్చు, గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ కావచ్చు చెప్పుకోవచ్చు. అయితే మమతా బెనర్జీ దీని గురించి మాట్లాడాలి. ఈ విషయాల్ని మమతా బెనర్జీ పాలనలోనే ఇలా జరుగుతున్నందుకు మిగతా పార్టీలన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాయి. గతంలో కూడా చూసాం, ఆర్జికర్ కాలేజీ విద్యార్థినిపై జరిగిన దారుణ కాండానికి నిరసనగా విద్యార్థులు ర్యాలీ చేస్తే అందులో మమతా బెనర్జీ కూడా వాళ్ళతో కలిసి ర్యాలీ చేయడం ఏంటని అప్పుడు కూడా పలువురు నేతలు, పార్టీ నేతలు, ప్రతిపక్ష పార్టీ నేతలు కూడా దీన్ని ఖండించడం జరిగింది. ఒక ముఖ్యమంత్రి అయ్యండి, ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యండి, ఆమె చర్యలు తీసుకోకుండా ఆమె కూడా వాళ్ళతో కలిసి ర్యాలీ చేయడం ఏంటని కొన్ని పార్టీల నేతలు ఖండించారు. ఆయన మమతా బెనర్జీ అక్కడ కఠినమైన చర్యలు తీసుకుంటే మళ్ళీ ఇలాంటి నేరాలు అక్కడ జరగవు కదా అని చెప్పి అక్కడ ప్రజలు వీళ్ళందరూ కూడా అనడం జరుగుతూ ఉంది. అయితే కాలేజీలోనే ఇలాంటి ఇన్సిడెంట్లు ఎందుకు జరుగుతూ ఉన్నాయి? కాలేజీకి పంపాలంటే పిల్లల్ని కాలేజీకి పంపాలంటే తల్లిదండ్రులు భయపడుతున్నారు. ఆడపిల్లల్ని కాలేజీకి పంపిస్తే తిరిగి సాయంత్రానికి ఇంటికి వస్తారా లేదా, ఒకవేళ హాస్టల్లో ఉంటే వాళ్ళు ఎప్పుడు ఏ రాత్రి ఏ ఫోన్ వస్తుందో, ఏం జరిగిందో అన్న భయంతోనే బ్రతుకుతున్నట్టుగా తెలుస్తుంది. సమాజంలో ఇలాంటి నేర ప్రవృత్తి ఎందుకు ఎక్కువైపోయింది జనాల్లో? ఇలా మగవాళ్ళు ఎందుకు అమ్మాయిల మీద అత్యాచారాలు చేస్తున్నారు? కాలేజీలో చదువుకునే విద్యార్థుల మీద ఇలాంటి అత్యాచారాలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఇక ఈ
మొన్న జరిగిన 25వ తారీఖున జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దాని గురించి ఇంకా పూర్తి సమాచారం గురించి పోలీసులు తనిఖీలు చేస్తూ ఉన్నారు. అక్కడ అంటే ఆ ఇన్సిడెంట్ జరిగిన ప్రాంతం కావచ్చు, కాలేజీ సిబ్బందిని కావచ్చు, స్టూడెంట్స్ని కావచ్చు, అందరినీ ఆరా తీస్తున్నారు. ఇంకా అక్కడ జరిగిన నేరం జరిగిన స్థలం ఏదైతే ఉందో దాని గురించి కావచ్చు, అక్కడ కాలేజీ సిబ్బంది గురించి కావచ్చు, ఆ విద్యార్థిని అంటే బాధితురాల్ని విచారిస్తున్నారు. బాధితురాల నుంచి పూర్తి సమాచారం కూడా స్వీకరిస్తూ ఉన్నారు. సో ఇలాంటి ఘటనలు మళ్ళీ కోల్కతాలోనే జరగడం వెనక ఏదైనా కారణాలు ఉన్నాయా అంటే ఇక్కడ అందరూ ఒకటే అంటున్నారు, మమతా బెనర్జీ పాలన లోపం వల్లనే ఇలాంటివి ఎక్కువగా కోల్కతాలో జరుగుతున్నాయని కూడా చాలా మంది చెప్తూ ఉన్నారు. కలకత్తాలోనే కాదు, సమాజంలో కూడా చాలా ఇలాంటివి రోజుకొక విషయం వెలుగులోకి వస్తుంది. కాకపోతే ఇలా చదువుకునే విద్యార్థుల మీద కాలేజీలోనే అత్యాచారాలు కోల్కతాలోనే జరగడంతో అక్కడి ప్రజలు కానీ, స్థానికులు కానీ, పిల్లల పేరెంట్స్ కానీ అందరూ భయపడుతూ బ్రతుకుతూ వస్తుంది.